నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనం ఏ వంటకాలు నేర్చుకోబోతున్నామో తెలుసా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి వంటకాలు. మరి సత్తుపల్లి నుంచి మన స్టూడియోకి విచ్చేశారు మణి గారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మణి గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను మణి గారు, మీరు ఎలా ఉన్నారు? బాగుందండి. ఓకే మణి గారు, సత్తుపల్లి నుంచి వచ్చారు. ఎలా ఉన్నారు సత్తుపల్లిలో వాళ్ళందరూ? బాగున్నారండి అందరూ. ఇంతకీ సత్తుపల్లి అనేది అమ్మగారు ఊరా అత్తగారు ఊరా? అమ్మగారుదండి. పుట్టినీరు. అత్తగారు వేలూరు అండి. ఓ ఓకే, దగ్గర దగ్గర దూరమా ఇవి? దూరం అండి. ఓకే, ఆంధ్ర తెలంగాణ. ఓ ఓకే. చాలా చాలా మార్పులు వచ్చేసి ఏ జిల్లాలో ఏది కలుస్తుందో కూడా కొంచెం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం కదా ఇంకా. ఓకే, సో ఇదైతే ఖమ్మం జిల్లా మీది. అవునండి. ఓకే, సో వంటలు చేసుకుంటూ మాట్లాడుకుందాము. మీ దగ్గర స్పెషల్స్ చాలా బాగుంటాయి, చాలా చక్కటి వంటకాలు మీరు తయారు చేసుకుంటారంట. మరి అవన్నీ మాకు పరిచయం చేయాలి మీరు. ఓకే అండి. ఓకే, మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? క్యాప్సికమ్ రైస్ చేద్దామండి. క్యాప్సికమ్ రైస్. ఇలాంటి రైస్లు వినగానే ఏంటంటే పిల్లల స్కూల్ బాక్స్ లో చాలా బాగుంటాయి, ఈజీగా అవుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఓకే, సో పిల్లలకి ఈజీగా ఎప్పుడన్నా మనకి బోర్ కొట్టినప్పుడు బద్ధకంగా ఉన్నప్పుడు చేసుకోవడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకుందాం క్యాప్సికమ్ రైస్. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ రైస్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా. అవునండి. ఇంకా మనం స్టార్ట్ చేయడమే అయితే. స్టార్ట్ చేయడం. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఆయిల్ తీసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుందాం అయితే. ఓకే, ఆయిల్ ఒక 2 స్పూన్స్ అండి. మణి గారు, మీ పేరు ఓన్లీ మనీయా? ముందు వెనక ఏదైనా ఉందా? ఇంకేం లేదండి. ఏం లేదా? ఓకే, చాలా షార్ట్ కట్ లో పెట్టినట్టున్నారు మీ వాళ్ళు. ఏం వేస్తున్నారు ఇప్పుడు? పచ్చిమిర్చి అండి. ఇదిగోండి, దీంతో కలిపి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ బిఎస్ఎన్ఎల్ SSO చేశారండి. పాప పేరు శైలజ, బాబు పేరు దిలీప్. ఏం చదువుతున్నారు? బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, జాబ్ కోసం. పాప మ్యారేజ్ అయిపోయిందా? పిల్లలు ఉన్నారా? అమ్మమ్మ అయిపోయారా మీరు? అయిపోయారా? అసలు అలా అనిపించట్లేదండి. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? మీరు ఏం తింటారు, ఏం తాగుతారు చెప్పండి మా వాళ్ళకి కూడా. ఏం లేదు, అందరూ తినే మేము తింటాం అంతే. లేదు, ఏదో ఉంది, మీరు అంతలా మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది. మాట దాటేస్తున్నారు, వేసేస్తున్నారు. ఏం వేస్తున్నారు ఇప్పుడు? జీడిపప్పు అండి. ఓకే, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉందండి. అవునా? పాటలు పాడతారా బాగా? లేదండి. లేదు, అవకాశం అప్పుడప్పుడు ఏమైనా సరదాగా అంతే. చూసారా, చెప్పేశాను. ఎప్పుడన్నా కూడా పాట అయితే పాడతారు కదా. అంతే. పాడతారా మా వాళ్ళ కోసం? ఇప్పుడు అంత లేదులేండి, ఏదైనా సరదాకి ఏదైనా పార్టీ అలాంటప్పుడు సరదాగా పాడాలంటే పడుతుంది. అంటే మీరు పాట పాడాలంటే సెలబ్రేట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇన్ని వంటలు చేసుకుంటున్నాం మనం. అవునా? పని నవ్వుతున్నారా చిలకలాగా? తర్వాత క్యాప్సికమ్ అండి. మన మణి గారికి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు సుమి, అంతేనా? మాటలు మాత్రం చక్కగా అటు ఇటు దొల్లించేస్తున్నారు అనమాట, డైవర్ట్ చేసేస్తున్నారు టాపిక్ ని. అలా ఏం లేదా అండి? ఓకే, ఇక్కడ మనకి క్యాప్సికమ్, జీడిపప్పు చక్కగా వేగిపోయాయి కదా. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తర్వాత జీలకర్ర అండి. మీరేం చేస్తూ ఉంటారు? సిట్ ఫండ్ ఫైనాన్స్ అండి. ఓకే ఓకే, డబ్బులు బాగా చేతులు మారుతూ ఉంటాయన్నమాట. ఉంటాయండి. లక్ష్మీదేవి మీరు, అంతేనా? అంతే అండి. ఎంతో మంది పాలట లక్ష్మీదేవి అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, సత్తుపల్లిలోనేనా మీది? అవునండి. ఏంటండి సత్తుపల్లి స్పెషల్స్? బతుకమ్మ బాగా ఆడతారండి. ఓకే, ఖమ్మం కాబట్టి. ఇంకా దసరా బాగుంటది. ఫ్రెండ్స్ అది బాగున్నారా? బాగుంటారండి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా టచ్ లో ఉంటారు. గ్రేట్ కదా. మీ చదువు అంతా ఎక్కడండి? కల్లూరు అండి.
అదెక్కడ? కొత్తపల్లికి దగ్గరలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేగిపోయింది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు అండి, సాల్ట్. ఓకే, ఇంకా అన్ని వేసేసుకున్నట్టు అయిపోయిందండి. కొత్తిమీర వేసేస్తే కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేస్తాం. మణి గారు అబ్బా ఈ విషయంలో చాలా మంచిదిరా అని ఏ విషయంలో అనుకుంటారు అంటే వంటల విషయంలోనా, అన్ని పనులు చేయడం విషయంలోనా, బాగా మాట్లాడడంలోనా, అంటే ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు అప్పివ్వడంలోనా? అట్లా ఏముండదు. ఎక్కువ ఏమంటారంటే నన్ను వంటనే బాగా చేస్తారని చెప్తారు మా ఫ్రెండ్స్ అయితే. అవునా? హైదరాబాద్ నుంచి ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిపిన వంట చేయమని అడుగుతారు అంతే. మీకు ఇష్టం అనుకుంటా వంటలు చేయడం ఇష్టం. ఎక్కువ చుట్టాలు కూడా వస్తూ ఉంటారు. మీకు వచ్చినప్పుడు వంట చేయడం అలవాటు. పెద్ద ఫ్యామిలీయా మీది? పెద్ద ఫ్యామిలీ అండి. నేను లాస్ట్ మా ఇంట్లో. ఓ, లాస్ట్ వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో పడతారు వాళ్ళు, అంతే కదా? ఓకే అండి. సో తర్వాత ఏం వేస్తారు? కొత్తిమీర వేస్తున్నారండి. షాపింగ్ అది బాగా చేస్తారా? చేస్తుంటామండి. ఏమి ఇష్టం బాగా కొనుక్కోవడం? శారీస్. నోట్లోంచి క్వశ్చన్ రావడం పాపం. శారీస్. ఇంకా ఇంకేముంటాయండి, ఇంకంతా ఎక్కువ శారీసే కొంటుంటాం. నెక్స్ట్ ఏం వేస్తారో వేయండి. రైస్ అండి. ఈ క్యాప్సికమ్ ప్లేస్ లో ఇంకా ఏమేమి వాటితో చేసుకుంటారు? ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు దీనిలో. ఇంకా బీన్స్ అని అట్లా అన్ని వేసుకోవచ్చు. ఇంకా కాకపోతే ఒకటిగా ఈజీగా ఏదైనా ఒకటే ఉంటున్నప్పుడు ఇంట్లో ఈజీగా అవుతుంది కదా, అన్ని ఉన్నప్పుడు అన్ని కూడా వేసుకోవచ్చు. అవును, కానీ దేని ఫ్లేవర్ దానికే ఉన్నట్టు ఇలా వండుకోవచ్చు. ఓకే, సో చక్కగా మీరు కలుపుతూ ఉండండి. ఓకే మణి గారు, రెడీ అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయిందండి. క్యాప్సికమ్ రైస్. వేడిగా ఎంతో సింపుల్ గా తయారు చేసుకునే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అన్నం 1 కప్పు. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ. క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. స్పూన్స్ తీసుకోండి, మీకు ఒకటి నాకు ఒకటి తీసుకోండి. నేను తింటాను. ఇప్పుడు మీరు తినండి. మీ చేయి పెద్దదే, కాస్త ఉప్పు రవ్వ ఎక్కువ వేసారు. బాగుంది, కరెక్ట్గా సరిపోయింది. ఆ ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీకు నచ్చింది కదా? నచ్చిందండి. మణి గారు నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? రొయ్యల కర్రీ అండి. రొయ్యల కర్రీ. ఆహా, నాన్ వెజ్ లవర్స్, ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, మరి ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్పెషల్ లో ఏ విధంగా చేస్తారో మీ స్టైల్ ఇప్పుడు మనం రొయ్యల కర్రీ నేర్చేసుకుందామా? రొయ్యల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రొయ్యల కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రొయ్యల్ని మంచిగా శుభ్రం చేయాలి. మీకు బాగా వచ్చా అండి రొయ్యల్ని క్లీన్ చేయడం ఎలా అని చెప్పి? పొట్టు తీయాలండి ఫస్ట్. తీసిన తర్వాత
అందులో బ్లాక్ ఉంటాయి కదా అవును, నరాలు, తీసేయాలి, అది కూడా వాటిని కూడా తీసేయాలి కదా. తీసేయాలి. తీసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడగాలి. అంటే కొంచెం నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా ఉండదు. అవునవును. సో ఇలాంటివి అంటే సీ ఫుడ్, నాన్ వెజ్ కాస్త క్లీన్ చేయడంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందే మనము. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి. ముందు ఏం చేద్దాం? ముందు ఆయిల్ వేసుకుందాం. అయితే ఆగండి, నా పని ఒకటి ఉంది కదా. స్టవ్ ఆన్ చేస్తా. వేడిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం సీ ఫుడ్ కి. అర్థమైంది. మీది పెద్ద చెయ్యే కదా పెట్టడంలో అంతా. ఎలా చెప్పేశాను? ఏమంటారు మిమ్మల్ని ఇంట్లో అందరూ? ఎక్కువ పెడుతుందని చెప్తారు. మేము తినలేము, మీకు పెడుతూ ఉంటే అంటారు. అవునా? అతిథి మర్యాదలు బాగా చేసేస్తారు బాగా. ఇప్పుడు ఎక్కువ ఆంధ్రాలో కూడా ఉన్నాం కదండి. చిన్నప్పుడు ఇక్కడ ఉన్నాం, ఎక్కువ సంవత్సరాలు అట్టే ఉన్నాగా. ఆంధ్రాలో ఎక్కువ అలాంటివి ఉంటాయి కదా, అతిథి మర్యాదలు చాలా ఎక్కువ. అవును. ఇప్పుడు రొయ్యలు వేయించుకోవాలండి. ఓకే, ఆయిల్ కాగిన తర్వాత ఈ ప్రాన్స్ వేయాలి. ఎక్కువ ఆయిల్ లోనే వేయించుకోవాలా? అవునండి. వీటికి కావాలంటే మనము ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అట్లా నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పసుపు శుభ్రం కడిగిన తర్వాత ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు 1 వీక్ వరకు కూడా ఉంటాయి. బాయిల్ చేసుకోవాలి, బాయిల్ చేసి పెట్టాలి. ఇలా ఉంటే మళ్ళీ ఉండవు. ఉడికించి పెట్టామనుకోండి అట్లా ఒక 1 వీక్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెడతాం. మూత పెట్టేద్దాం. అయితే ఆంధ్ర సైడ్ ఉండొచ్చారు కాబట్టి ఆ మర్యాదలు. అవును, అందరికి పెట్టడాలు మర్యాదలు ఎక్కువ ఉంటాయి కదా ఆంధ్ర సైడ్. అవునవునవును, అది అలవాటు అయిపోయింది. ఎంత ఎక్కడ మారినా కూడా అది పోదు అలవాటు. పుట్టింది ఇక్కడైనా కానీ పెరిగిందంతా అక్కడ ఆంధ్రానే. ఓకే, ఇది మనకి వేగిపోయి అంటారా? వేగినండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. కానీ చేసేది కర్రీ ఏదన్నా కూడా కామన్ గా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి వాళ్ళు వండుకునే పద్ధతి, ఆ టేస్ట్ లోనే డిఫరెన్స్ ఉంటుంది కదా. అవునండి. మరి మీ సత్తుపల్లి సైడ్ ఉన్న ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి చూడాలి. చేస్తున్నాను కదండి, చూద్దాం. అదే చూద్దాం. ఉల్లిపాయలు వేగే కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేగిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మళ్ళీ మనం ఎన్ని రొయ్యలు వేసుకున్నాం కదా, పచ్చి రొయ్యలు, అది మళ్ళీ వీటిలో వేసుకోవాలండి. ఓకే, వేగనివ్వాలి. ఇప్పుడు తర్వాత కారం అండి. కారం వేసుకోవాలి. హాఫ్ వేస్తే సరిపోతుంది. మీ ఇంట్లో మీకు మరి మీ అమ్మాయి హెల్ప్ చేస్తుందా? లేదండి, పాప జాబ్ చేస్తారు. అందులో పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి కాకముందు కూడా స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, వంట ఇంట్రెస్ట్ ఉండదా? ఇప్పుడు కదా నేర్చుకున్నారా వంటలు? లేదండి, రాదు. అయ్యో అమ్మా, ఇప్పుడు అన్నంలో ఏమెయ్యాలి, నీళ్ళు వెయ్యాలా, నూనె వెయ్యాలా అలా అడుగుతారు. లేకపోతే యూట్యూబ్ చూసి చూస్తుంటారు. అంతేనా? అప్పుడప్పుడు మీ ఛానల్ కూడా చూస్తుంటారు మా పాప. ఈసారి మీరు వచ్చారు కాబట్టి అమ్మ వంటల్ని టీవీలో కూడా చూసి నేర్చుకుని తను వంట చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టమాటా వేయాలండి. మీరు ఏ వంటలు బాగా చేస్తారు? ఈ ప్రాన్స్, చికెన్, నాన్ వెజ్ బాగా చేస్తారు. సీ ఫుడ్ ఆంధ్ర అంతా అదే కదండి ఎక్కువ. నేను తినను కానీ చేసి పెడతాను. కానీ దాని టేస్ట్ తెలిస్తేనే మనకు అది చేయడానికి ఇంకా బాగుంటుంది, ఆస్కారం ఉంటుంది. అలా అని కాదండి, ఎదుటి వాళ్ళు తిన్నా కూడా బాగుందని చెప్తే కూడా మనకు సాటిస్ఫాక్షన్ కదా. ఆ పద్ధతిలో వచ్చారనమాట. సరే, నెక్స్ట్ ఏం వేస్తారు? గరం మసాలా అండి.
పుదీనా, కొత్తిమీర, ఓకే, ఇది కస్తూరి మెంతి అండి, కసూరి మేతి. ఇంకంతే రెడీ అయిపోయిందండి. అంతే అంతే ఈజీ. కాసేపు మూత పెట్టి కొంచెం మూత పెట్టి 5 minutes తీసేయడమే. ఓకే. మణి గారు మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. రెడీ. వావ్, గుమగుమలాడుతుందండి ఇక్కడికే. లెమన్ కూడా దించిన తర్వాత లెమన్ చల్లుకోండి. ఓకేనండి. లెమన్ పిండుకుందామా? వేడివేడిగా సత్తుపల్లి స్పెషల్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1 కప్పు, పచ్చి రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నిమ్మ చెక్క 1. రొయ్యల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చి రొయ్యలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో వేయించుకున్న పచ్చి రొయ్యలు, కారం, టమాటో ముక్కలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ. రొయ్యల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. ఎలా ఉంది? కారం కారంగా ఉందా, పుల్లగా ఎలా ఉంది? చాలా బాగుంది. నిమ్మరసం కూడా పిండాం కదా, టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది అనమాట. ఇంకొంచెం కారం పడినా బాగుంటుంది అనిపిస్తుంది కదా. మన ఆంధ్ర సైడ్ అంటే ఇంకొంచెం కారం తింటారు, కళ్ళల్లో నీళ్లు కాస్త తిరగాలన్నమాట ఇలాంటి సీ ఫుడ్ తిన్నప్పుడు. చాలా టేస్టీగా ఉంది. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుందండి. బాగుంది కదా, బాగుంటుందండి. సో ఆ పేరు చెప్పంగానే టేస్ట్ మనకు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది కదా. ఓకే అండి, సో మీరు పరిచయం చేసిన 2 వంటకాలు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇంత టేస్టీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మణి గారు మనకి పరిచయం చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్పెషల్ వంటకాలు చాలా చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చి క్యాప్సికమ్ రైస్, అలాగే రొయ్యల కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.